సార్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన ఛానల్లో మీ వీడియో పెట్టారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవును సార్. కంపెనీ గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. ఓకే సార్, ఇది పోర్టబుల్ గీజర్ సార్. ఇది దీంట్లో 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి ఈకో మోడల్ అంటారండి, ఇది ఈకో మోడల్. రెండోది వచ్చేటప్పటికి క్లాసిక్ మోడల్ అండి. క్లాసిక్ మోడల్కి ఈకో మోడల్కి తేడా ఏంటి అంటే, మీకు పైన పిన్ను కనపడుతుంది చూసారా, ఇది క్లాసిక్ మోడల్ అండి. అదే పిన్ను లేకుండా ఉందనుకోండి మీకు ఈకో మోడల్ అండి. ఇది దీని రేట్స్ కూడా వచ్చేటప్పటికి ఈకో మోడల్ అయితే 2190 రూపాయలు అండి, 2390 రూపాయలు క్లాసిక్ అండి. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి కొనుక్కునే కస్టమర్లకి డిస్కౌంట్ ఉంటుందండి. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ముందుగా ఈ బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి ఏంటి అనేది ముందుగా చూద్దామండి. ఫస్ట్ మనం క్లాసిక్ మోడల్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఇది బటన్ మోడల్తో వస్తుందండి. బటన్ ఇది ఏంటి అంటే పవర్ సేవర్ బటన్ అంటారండి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మీకు డెమాన్స్ట్రేషన్లో చెప్తాను. ఫస్ట్ మీకు ఈకో మోడల్కి క్లాసిక్ మోడల్కి డిఫరెన్స్ తెలియాలంటే, ఈ పిన్ను ఉన్నదేమో క్లాసిక్ మోడల్, పిన్ను లేనటువంటిది ఈకో మోడల్ అండి. ముందుగా ఈ బాక్స్తో పాటు ఈ గీజర్తో పాటు మనకి కంపెనీ వాళ్ళు ఏమిస్తారంటే గ్యారంటీ కార్డు ఇస్తారండి. తర్వాత మీకు కనెక్ట్ చేసుకోవడానికి పైప్ ఇస్తారు, కనెక్టర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ఈ గీజర్ కొనుక్కున్నట్లయితే ఇవన్నీ కూడా కస్టమర్కి ఈ ప్యాకెట్తో పాటు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు గీజర్ని ఎలా బిగించుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు, ఫస్ట్ మీకు గీజర్కి అడుగు పక్కన ఇది ఇన్లెట్ అండి, అంటే చన్నీళ్లు వెళ్ళే మార్గం అనమాట. ఈ చన్నీళ్లు వెళ్ళే మార్గానికి మనము పైపుని ఫిట్ చేసుకుంటాం జరుగుతుంది. తర్వాత పైపుకి 2వ అంచున మనము కనెక్టర్ని పెట్టుకుందామండి. ఈ విధంగా మనం కనెక్టర్ని పైపుకు 2వ వైపున ఫిట్ చేసుకోవడం జరిగింది. మీరు ఈ గీజర్ని ఎక్కడైనా బిగించుకోవచ్చు అండి. అంటే వాష్ ఏరియాలో కానివ్వండి, లేదంటే మీ వంటగదిలో కానివ్వండి, లేదు మీ బాత్రూంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. 16 ఆంపియర్ సాకెట్, సన్నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి ఉంటే ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం డెమాన్స్ట్రేషన్ చూద్దాం. ఈ గీజర్ని బిగించుకోవడం అనేది చాలా తేలికండి. ఫస్ట్ మనకి ఇందాక అనుకున్నట్లుగా 16 ఆంపియర్ సాకెట్ అండి, ఇది సన్నీళ్ళు వచ్చే ట్యాప్ అండి. ఈ 2 ఉంటే మనకు ఒక ఎలక్ట్రీషియన్తో కానివ్వండి, లేదు ఒక ప్లంబర్తో కానివ్వండి, పని లేకుండానే మనమే ఈ గీజర్ని ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ మనం ఈ గీజర్ని 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో బిగించుకోవాలండి. సో ఫస్ట్ 4.5 ఎత్తులో కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రూస్ని ఆల్రెడీ మనం ఫిట్ చేయటం జరిగింది. సో ఈ స్క్రూస్కి మన గీజర్ని జస్ట్ హ్యాంగ్ చేసుకోవటమేనండి. హ్యాంగ్ చేసుకుంటే ఇక మీకు కదలను కూడా కదలదు. తర్వాత మనకి గీజర్కి ఫిట్ చేసుకున్నటువంటి పైపుని మనం ట్యాప్కి ఫిట్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ ట్యాప్లోంచి వాటర్ దాంట్లో ఇప్పుడు మీరు ట్యాప్ వదలంగానే ఈ గీజర్లో, ఈ పైపులో గుండా మనకి గీజర్లోకి చన్నీళ్ళు వెళ్తూ ఉంటాయండి. ఇటు నుంచి మనకు వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఆల్రెడీ పైపుని సెట్ చేసుకోవడం జరిగింది. రెండోది మనం ఆల్రెడీ ప్లగ్ని కూడా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ టైము మనం గీజర్ ఆన్ చేయబోయేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేయకూడదండి. ఎందుకంటే గీజర్ అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ట్యాప్ వదులుకోవాలండి. ఈ విధంగా మనం నీళ్లు వదిలిన తర్వాత ఈ మార్గం గుండా మనకి చన్నీళ్ళు వస్తూ ఉంటాయండి. చన్నీళ్ళు వచ్చేటప్పుడు మనం గీజర్ యొక్క స్విచ్ ఆన్ చేసుకోవాలి. గీజర్ స్విచ్ ఆన్ చేసుకోగానే మీకు గీజర్కి ఉన్నటువంటి గ్రీన్ లైట్ వెలుగుతుందండి. ఈ గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనకు వేడి నీళ్లు స్టార్ట్ అయినాయి అని అర్థం అండి. ఈ గ్రీన్ లైట్ వెలిగిన సెకండ్లలోనే మనకు వేడి నీళ్ళు స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, మీరు కూడా ఆల్రెడీ వేడి నీళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వేడి నీళ్లు పెంచుకోవటం ఎలా, నీళ్ళ యొక్క వేడి పెంచుకోవటం ఎలా, తగ్గించుకోవటం ఎలా అనే దాని గురించి కూడా మీరు చూడండి. ఇక్కడ మనం ట్యాప్ కనుక ఫాస్ట్ చేసినట్లయితే కనుక, మీకు దార పెంచుకున్నట్లయితే కనుక మీకు వేడి తగ్గుతుందండి. మీరు ట్యాప్ను కనుక స్లో చేసినట్లయితే, అంటే దారను కనుక మీరు తగ్గించినట్లయితే మీకు ఆటోమేటిక్గా వేడి పెరుగుతుందండి. సో మీకు ఏ వేడి కావాలో ఆ వేడి సెట్ చేసుకొని ఆంతరం వదిలేసినట్లయితే మీకు బకెట్ నిండా కూడా అదే వేడి నీళ్ళు వచ్చేస్తాయండి. అంటే ఇంకా ఇక్కడ చన్నీళ్ళు కలుపుకునే ఆలోచన అవసరం లేదండి. మీకు ఏ వేడి కావాలో డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మీకు బకెట్ ఒక 15 లీటర్ల బకెట్ అనుకోండి, 13 లీటర్లు నిండంగానే ఇంకా ఆటోమేటిక్గా మీరు స్విచ్ ఆఫ్ చేసేసారనుకోండి, మిగిలిన 2 లీటర్లు కూడా దీంట్లో ఉన్నటువంటివి కూడా బయటకు వచ్చేస్తాయండి.
సో ఈ విధంగా మనం గీజర్ని ఫిట్ చేసుకోవాలి, ఈ విధంగా వాడుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి మీరు గీజర్ రన్నింగ్లో ఉందండి, మీ పైన ట్యాంకులో ఉన్నటువంటి నీళ్లు అయిపోయినాయి అండి. ట్యాంకులో నీళ్లు అయిపోయినాయి అంటే ట్యాపుల్లోకి వాటర్ రావటం లేదు. సపోజ్ మీరు ట్యాప్ వదిలేసి బయటికి వెళ్ళి మీ పని మీరు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఆ టైంలో ఏమవుతుంది అంటే గీజర్ ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం ట్యాప్ కట్టేసాము, ఆటోమేటిక్గా వాటర్ రావట్లేదు దీంట్లోకి. ఇప్పుడు మీరు చూడండి, గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్లోకి వెళ్ళిపోతుందండి. 30 సెకండ్స్ లోపు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి మారుతుంది. చూసారా, ఆరిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ రెడ్ లైట్ వెలుగుతూ ఉంది. దీంట్లోకి రావాల్సిన వాటర్ రావటం లేదు కాబట్టి ఆల్రెడీ ఈ గీజర్ అనేది టెంపరేచర్ బేసిస్న ఆటోమేటికల్లీ ఆఫ్ చేసుకుందండి. ఇప్పుడు ఎప్పుడైతే రెడ్ లైట్ వెలిగిందో మీకు ఆటోమేటిక్గా కరెంటు తీసుకోవడం కూడా ఆగిపోతుందండి. ఇప్పుడు తర్వాత వచ్చి మీరు చూసుకున్నారు, రెడ్ లైట్ వెలుగుతూ ఉంది, మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ట్యాంక్ని వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు గీజర్ ఆన్ చేద్దామని స్టార్ట్ చేశారండి. ఆన్ కాదు మీకు. ఎందుకంటే దీని లోపల వేడి నీళ్లు ఉన్నంతసేపు కూడా మీకు మళ్ళీ మీరు ఆ బటన్ నొక్కినా మీకు ఆన్ కాదండి. మీరు అప్పుడు దీన్ని నొక్కకూడదు. ఫస్ట్ మళ్ళీ మీరు గీజర్ ఆన్ చేయాలి అంటే మళ్ళీ నీళ్లు వదలాలండి. నీళ్లు వదిలిన 30 సెకండ్స్కి ఈ వేడి నీళ్ళన్నీ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆ బటన్ నొక్కాలి. ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్నటువంటి వేడి నీళ్ళు బయటకు వస్తూ ఉన్నాయి. వేడి నీళ్ళు ఉన్నప్పుడు ఈ బటన్ని మనం నొక్కకూడదు. అదొకటి బాగా కస్టమర్స్ గుర్తుపెట్టుకోవాలా. పూర్తిగా చన్నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే మనం ఈ బటన్ని నొక్కాలండి. ఈ బటన్ నొక్కినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ వేడి నీళ్ళు స్టార్ట్ అయినాయి అని అర్థం. ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి. 100 లీటర్లు తీసుకోవచ్చు, 200 లీటర్లు తీసుకోవచ్చు, 300 లీటర్లు తీసుకోవచ్చు. ఇట్లా కంటిన్యూగా ఆన్ చేసి పెడితే మీకు వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయండి. సో తర్వాత మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకోవటం, స్విచ్ ఆఫ్ చేయటం. సార్, ఇప్పుడు బయట మార్కెట్లో స్టోరేజ్ గీజర్స్ ఉంటాయి కదా? అవునండి. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? సార్, యాక్చువల్గా ఇప్పటివరకు మనకి వేడి నీళ్ళ కోసం మనం వాడేది ఏంటి అంటే బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్ వాడుతూ ఉంటామండి. తర్వాత స్టోరేజ్ గీజర్స్ వాడుతూ ఉంటాము. ఈ స్టోరేజ్ గీజర్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ కొనడానికి కాస్ట్ ఎక్కువ అండి. దాదాపుగా 7,000 నుంచి 8,000 పైనే ఉంటుందండి స్టోరేజ్ గీజర్ అనేది. సో ఈ స్టోరేజ్ గీజర్ వల్ల ఏంటంటే 15 లీటర్లు 20 లీటర్లు ఇట్లా స్టోరేజ్ ఉంటుందండి దాంట్లో. ఇప్పుడు ఒక మనిషి స్నానం చేయాలన్నా కానివ్వండి 15 లీటర్లు 20 లీటర్లో మనం పూర్తిగా నీళ్లు కాయాల్సిందేనండి. దాంట్లో మనం పూర్తిగా కాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక 7 లీటర్లు 8 లీటర్లు తీసుకుంటాము, చన్నీళ్ళు మిక్స్ చేసుకుంటాము, స్నానం చేసేస్తాము. దాంట్లో మిగిలిపోయినటువంటి 7 లీటర్లు 8 లీటర్లు ఏదైతే ఉందో అవి మనం వెంటనే పావు గంటలో కనుక వాడుకోపోయినట్లయితే అవి చల్లబడిపోతాయండి. చల్లబడిపోయినాయి అంటే దాని అర్థం ఏంటి? మనకి అక్కడ కరెంట్ వేస్టేజ్ జరిగిందని దాని అర్థం అండి. అదేవిధంగా మనం బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్ ఉంటుందండి. ఈ బకెట్లో పెట్టుకునే హీటర్ రాడ్ ఏంటంటే ఫస్ట్ సురక్షితం కాదు. ఎందుకంటే బకెట్లో హీటర్ రాడ్ పెట్టారంటే మనం కాపలా కాయాలండి. పిల్లలు అటు వెళ్లకుండా కానివ్వండి, ముసలోళ్ళు దానికి తగలకుండా కానివ్వండి, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మనం బకెట్లో పెట్టిన తర్వాత 10 నిమిషాలు పెడితే సరిపోయేదానికి మనం బకెట్లో పెట్టేసి మనం పక్క వాళ్ళతో మాట్లాడటానికో లేదంటే వంటగదిలో వంట పని చేసుకుంటానో దీన్ని మర్చిపోతామండి. అంటే మీరు 10 నిమిషాలు పెట్టాల్సింది 15 నిమిషాలు పెడతారండి. అంటే ఒక 5 నిమిషాలు ఏమవుతుంది, అక్కడ మీకు కరెంట్ వేస్టేజ్ జరుగుతుంది. దీంట్లో అనుకోండి మీకు ఒక మగ్గు కావాలంటే ఒక మగ్గు తీసుకుంటే అంతవరకే కరెంట్ ఖర్చు అవుతుంది, లేదు ఒక బకెట్ తీసుకుంటే ఒక బకెట్ వరకే కరెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనివల్ల కరెంటు బిల్లులు అనేవి చాలా తక్కువగా వస్తాయండి. సార్, ఇది కరెంట్ షాక్ విషయంలో ఇది సురక్షిత చూపిస్తాను సార్ మీకు అది కూడా. ఇప్పుడు మీరు ఫస్ట్ ట్యాప్ వదిలేరు, ట్యాప్ వదిలి గీజర్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు మనం స్విచ్ ఆన్ చేసాము. స్విచ్ ఆన్ చేసామంటే దీంట్లో కరెంట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను నా చేతులను తడుపుకున్నానండి. తడుపుకొని దీన్ని అన్నీ పట్టుకున్నానండి నేను. అంటే దీన్ని ఎక్కడ పట్టుకున్నా కానీ మనకి షాక్ రావడం అనేది ఉండదండి. అంటే ఇది చాలా సురక్షితమైనది. ఎందుకంటే మనం ఐఎస్ఐ కాంపోనెంట్స్తో తయారు చేస్తున్నాం కనుక గీజర్ అనేది సురక్షితం అండి. షాక్ అనేది ఎటువంటి షాకు పట్టదు. చిన్నపిల్లలైనా కానివ్వండి ఎవరైనా వాడుకోవచ్చు. ముసలోళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఎవరైనా దీన్ని భయం లేకుండా వాడుకోవచ్చు అండి. అంటే నేను చూపించాను కదా సార్ మీకు, తడి చేతులతో చూపించాను. అంటే అంత సురక్షితమైంది ఇది. మీకు ఎన్ని నీళ్ళు కావాలని తీసుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు, భయం లేకుండా వాడుకోవచ్చు అండి. మనకి మామూలు గీజర్స్ అంటే హైట్లో ఉంటాయి. అవునండి.
ఇది 4.5 అడుగుల్లోనే పెట్టాలని ఎందుకు అంటున్నారు సార్? మనం బాత్రూంలో స్నానం చేసేటప్పుడు నీళ్ళు అనేవి దాని మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఇది కరెంట్ ఐటెం కాబట్టి సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి మనం గేజర్ మీద 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో పెట్టుకుంటే దాని మీద నీళ్లు పడకుండా ఉంటాయి కాబట్టి మనం ఆ విధంగా బిగించుకోమని సజెస్ట్ చేస్తున్నామండి. అంటే సేఫ్టీ పరంగాను ఎక్కువ మన్నిక కోసం. అవునండి సార్ ఇప్పుడు గేజరు 4.5 అడుగుల ఎత్తులో పెట్టాలంటున్నారు కదా? అవును సార్. ఇప్పుడు మరి బాగా హైట్ నుంచి వాటర్ పడుతుంది కదా, దీనికి పైప్ ఏమైనా పెట్టుకోవచ్చా సార్? ఇది వచ్చేటప్పటికి మనం తయారు చేసింది ఇన్పుట్ వాటర్ కంట్రోలింగ్ టెక్నాలజీ తోటి మనం తయారు చేసామండి. మార్కెట్లో దొరికేటువంటి స్టోరేజ్ గేజర్లు ఏంటంటే అవుట్పుట్ వాటర్ కంట్రోలింగ్ టెక్నాలజీ తోటి వాళ్ళు తయారు చేస్తారు. మనం ఇన్పుట్ వాటర్ కంట్రోలింగ్ టెక్నాలజీ తోటి తయారు చేస్తున్నాం కాబట్టి పైప్ లైన్లు అనేవి ఎటువంటివి కూడా అవుట్పుట్కి పెట్టకూడదండి. సో మీకు 4.5 అడుగుల ఎత్తులో నుంచి పడ్డా కానివ్వండి, కరెక్ట్గా మీకు షేప్ ఉంది కాబట్టి కరెక్ట్గా బకెట్లోనే పడిపోతాయి, ఇక్కడక్కడ పట్టడం అనేది ఉండదండి. సార్ ఇప్పుడు ఈ గీజర్ ఎన్ని సంవత్సరాల గ్యారంటీ ఉంటుందండి? ఇది 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది సార్. దీని లైఫ్ వచ్చేటప్పటికి 6 ఇయర్స్ అండి. అంటే ఈ వస్తువు యొక్క పనితనం అనేది కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం 6 ఇయర్స్ పనిచేస్తుందండి. దీంట్లో 2 సంవత్సరాల పాటు కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. అంటే ఈ లోపు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి సార్, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ మొత్తం మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మార్చేస్తామండి. లాస్ట్ ఇయర్ మీరు వీడియోలో డీలర్స్ కావాలని చెప్పారు. అవును సార్. అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఇలా వాళ్ళందరికీ సింగిల్ పీస్ మీరు పంపిస్తారా? అవును, కంపెనీ నుంచి. ఇంతకుముందు ఏం జరిగిందంటే సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నటువంటి జనసంఖ్య మనకి చాలా ఎక్కువ అండి. మామూలుగా పట్టణాల్లో వాళ్ళకి మన ప్రోడక్ట్ అందుబాటులో ఉంది, కానీ గ్రామీణ క్షేత్రంలో వాళ్ళకి ప్రోడక్ట్ అనేది అందుబాటులో లేదండి. చాలామంది మాకు ఫోన్లు చేయటం అడగటం జరిగిందండి. సో దాన్ని బట్టి మన కంపెనీ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, కంపెనీ నుంచి కూడా డైరెక్ట్గా కస్టమర్స్కి సప్లై చేద్దాం అనే కారణంతో ఈ రోజున ఫ్యాక్టరీ నుంచి కూడా డైరెక్ట్ సింగిల్ పీస్ కావాలన్నా కానివ్వండి, కంపెనీ నుంచి పంపించడానికి మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నామండి. అంటే మీకు కాల్ చేస్తే మీరు సింగిల్ పీస్ కూడా పంపించేస్తామండి. సింగిల్ పీస్ కాస్ట్ ఎంత పడుతుంది సార్? సింగిల్ పీస్ ఈకో మోడల్ వచ్చేటప్పటికి 2190 రూపాయలు సార్. ఇది మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి డిస్కౌంట్ మీద 1690 రూపాయలకి 2 సంవత్సరాల గ్యారంటీతో ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్తో కలిపి పంపించడం జరుగుతుందండి. అదే కనుక క్లాసిక్ మోడల్ అయితే 2390 రూపాయలు అసలు ధర అండి. కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి 1890 రూపాయలకి ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్తో పంపించడం జరుగుతుందండి. 2 సంవత్సరాల గ్యారంటీ కూడా. సార్ ఇప్పుడు సింగిల్ పీస్ పంపిస్తున్నారు కాబట్టి అక్కడ ఇది ఇన్స్టాల్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎలా సార్, ఆల్రెడీ మన వీడియోలో చూపించడం జరిగింది. ఎలా బిగించుకోవాలి, ఎలా వాడుకోవాలి ఏంటనేది పూర్తిగా సవివరంగా చూపించడం జరిగింది. ఒకవేళ కొరియర్ చేరిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, ఎలక్ట్రీషియన్ కోసం మేము సపరేట్గా ఒక వీడియో కూడా తయారు చేసి ఉంచామండి. మీరు ఫోన్ చేసినట్టయితే కనుక మేము వాట్సాప్ ద్వారా ఆ వీడియోని పంపిస్తాం. ఆ వీడియోని కనుక మీరు ఎలక్ట్రీషియన్కి కానివ్వండి, ప్లంబర్కి కానీ చూపించినట్లయితే కనుక ఈజీగా వాళ్ళైనా ఫిట్ చేసి ఇస్తారండి మీకు. సార్ ఇప్పుడు ఈ గీజర్ మీద 2 సంవత్సరాల గ్యారంటీ అంటున్నారు. అవునండి. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి సార్ పరిస్థితి? యాక్చువల్గా ఇదేంటంటే సార్, మనం అంతా కూడా నాణ్యమైన మెటీరియల్ ఇదంతా వాడటం వల్ల 99% కంప్లైంట్ అనేది రాదండి. ఒకవేళ వచ్చినట్లయితే కనుక మీరేం చేస్తారంటే, గీజర్ని జస్ట్ తగిలించిందే కాబట్టి అది తీసేసి పూర్తిగా నీళ్లు వంచేసేసి డైరెక్ట్గా ఈ పైపు అన్నీ పీకేసేసుకొని జస్ట్ ఈ గీజర్ వరకు బాక్స్లో పెట్టేసేసి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేదు మీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ANL పార్సిల్కి కానివ్వండి, మీరు ఇచ్చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మా దగ్గరికి చేరుతుందండి. మేము మళ్ళీ రీప్లేస్ చేసి పంపిస్తామండి. సార్ ఇప్పుడు గీజర్ అంటే సింగిల్ పీస్ ఆర్డర్ మేము ఇస్తామంటున్నారు కదా? అవును సార్. మనకి కాల్స్ 24/7 తీసుకునే వాళ్ళు అలా ఎవరైనా ఉన్నారు సార్ స్టాఫ్? అంటే జనరల్గా ఏంటంటే సార్, కంపెనీ టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 to 6 అండి. మా ఫ్యాక్టరీ టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 to 6 అండి. ఒకవేళ మీకు గీజర్ కావాలనుకున్నట్లయితే కనుక ఫోన్ చేసినా ఓకే ఆఫీస్ టైమింగ్స్లో, లేదు కంపెనీ ఫోన్ ఏదైనా బిజీగా వచ్చింది అనుకోండి, సపోజ్ మీరు వాట్సాప్ నెంబర్ నుంచి హాయ్ అని చెప్పేసేసి గీజర్ ఇంట్రెస్టెడ్ అని మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే మా వాళ్ళకి ఖాళీ చూసుకొని మీకు ఫోన్ చేయడం జరుగుతుందండి. అప్పుడు మీ ఆర్డర్ తీసుకొని కొరియర్స్ చేయడం జరుగుతుందండి. సార్ ఇది అమౌంట్ ముందు పే చేయాలా లేకపోతే COD ఉందా? మీరు ఫోన్పే చేసినట్టయితే 1690 రూపీస్ మీద డైరెక్ట్ కొరియర్ ఛార్జెస్ తోటి పంపించేస్తామండి. కొరియర్ ఇంక్లూడింగ్ కొరియర్ తోటి పంపించేస్తాము. ఒకవేళ మాకు COD కావాలన్నట్లయితే కనుక ముందుగానే చెప్తున్నానండి, COD అయితే కనుక మామూలు కొరియర్ అనేది 2-3 రోజుల్లో చేరితే COD అనేది 4 నుంచి 5 రోజులు టైం పడుతుందండి. సో COD కావాలనుకున్న వాళ్ళకు కూడా
మేము పంపించడం జరుగుతుంది. సిఓడి ఛార్జెస్ కింద ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందండి. ఓన్లీ 100 రూపీస్? ఓన్లీ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు బ్యాచిలర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా కానీ సింగిల్ పీస్ ఇస్తున్నారు కాబట్టి సార్ మీరు హ్యాపీగా ఆర్డర్ చేయొచ్చు. ఇంతకుముందు అయితే ఆ ఫెసిలిటీ లేదు, సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు. అవునండి. మార్కెట్తో పోలిస్తే అవును సార్, సమరక్ష గీజర్ కొంచెం హై ఉంది ప్రైస్ అంటున్నారు. అవును. అంటే ఎందుకండి అలా? సార్ ఏం లేదు సార్, ఫస్ట్ మేము ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయదలుచుకున్నాం. ప్రతి ఒక్క కస్టమర్ కూడా నాకు క్వాలిటీ వస్తువు కావాలనుకున్నప్పుడు నేను క్వాలిటీ వస్తువే తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఆ ప్రయత్నంలో భాగంగా మేము నాణ్యమైన స్పేర్ పార్ట్స్ మేము వాడతాం కాబట్టి కొంత రేట్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అండి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. నేను ఇప్పుడు ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అండి, అంటే గీజర్ బాడీ తయారు చేయడానికి వాడేటువంటి మెటీరియల్. ఇదేమో రీసైకిల్డ్ మెటీరియల్ అండి, ఇదేమో ఒరిజిన్ మెటీరియల్ సార్. ఇది మేమేంటంటే 100% ఒరిజిన్ మెటీరియల్ వాడతామండి. మిగతా కంపెనీల వాళ్ళు ఏంటంటే రీసైకిల్డ్ మెటీరియల్ వాడతారండి. ఈ మెటీరియల్ వాడామనుకోండి, ఇది కేజీ 160 రూపాయలు సార్. ఇది కేజీ వచ్చేటప్పటికి 80 రూపాయలు అండి. మనది ఒరిజిన్ మెటీరియల్ వాడటం వల్ల రేటు పెరిగిపోతుంది, ఇది వాడటం వల్ల రేటు తగ్గిపోతుంది. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు ఎలిమెంట్ గురించి కూడా చూపిస్తాను సార్. మీకు ఎలిమెంట్ అంటే హీటింగ్ కాయిల్ అండి. ఇప్పుడు మీరు హీటింగ్ కాయిల్ ఉంది చూడండి సార్. ఇది హీటింగ్ కాయిల్ అనేది మనము వాడేదండి. ఇది 335 గ్రాములు వచ్చింది సార్. 335 గ్రాములు మనం వాడుతున్నటువంటి ఎలిమెంట్. అదే వేరే కంపెనీల వాళ్ళు చూడండి, వాళ్ళు వాడే మెటీరియల్ 285 గ్రాములు అండి. ఆల్మోస్ట్ ఎన్ని గ్రాములు తేడా ఉంది సార్? 50 గ్రాములు తేడా ఉంది. అంటే చూడటానికి వస్తువు రెండు ఒకే రకంగా పనిచేస్తాయి, కానీ ఈ మెటీరియల్ వాడితే లైఫ్ ఎక్కువ రాదండి. సర్వీసుల మీద మీరు ఖర్చు ఎక్కువ పెట్టాలి. అదే కనుక మన మెటీరియల్ వాడామనుకోండి, కంప్లైంట్స్ తక్కువగా వస్తాయి. కొనేటప్పుడు 200-300 ఎక్కువగా ఉన్నా కానివ్వండి, తర్వాత మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదండి. మేము ఎలిమెంట్ వచ్చేటప్పటికి 5 ఇంచ్ ఎలిమెంట్ థర్మోస్టాట్ వాడతామండి. దీన్ని థర్మోస్టాట్ అంటామండి. ఇది వేరే కంపెనీది, ఇది మన కంపెనీది. మనం వాడేదానికి వాళ్ళు వాడేదానికి తేడా చూడండి. వీళ్ళు 4 ఇంచుల థర్మోస్టాట్ వాడతారు, మనం 5 ఇంచుల థర్మోస్టాట్ వాడతామండి. ఆటోమేటిక్గా కాస్ట్ పెరుగుతుందా లేదా సార్? ఎప్పుడైతే క్వాలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి గీజర్ అనేది మనం 6 సంవత్సరాల లైఫ్ ఇస్తున్నామండి. ఈ స్టీల్ స్క్రూలు వేస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత కంప్లైంట్ వచ్చినా ఈజీగా ఊడదీసి మనం కంప్లైంట్ చేసుకోవచ్చు అండి. అదే మీరు ఐరన్ స్క్రూలు వేసేసారనుకోండి, తుప్పు పట్టిపోయి బాడీ ఊడదీయటానికి కూడా రాదండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సార్. మనం వాడేటువంటి స్టీల్ స్క్రూలు, ఇది మ్యాగ్నెటిక్ సార్. ఇది ఈ ప్లగ్ వచ్చేటప్పటికి మేము ఇత్తడి పిన్నులతో తయారు చేసి ఇస్తామండి. బయట కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే స్టీల్ పిన్నులతో వచ్చే విధంగా తయారు చేస్తారండి. స్టీల్ పిన్నులు వచ్చింది ఏంటంటే స్టీల్కి అనేది తొందరగా వేడెక్కే గుణం, తొందరగా చల్లబడిపోయే గుణం ఉంటుందండి. ఎప్పుడైతే మీరు ప్లగ్ పాయింట్లో పెట్టి మీరు గీజర్ ఆన్ చేశారో ఈ పిన్నులు తొందరగా హీట్ ఎక్కిపోతాయండి. హీట్ ఎక్కిపోయినప్పుడు లోపల వైర్ కనెక్షన్స్ ఉంటాయండి, అవి కట్ అయిపోతాయి. అవి కట్ అయిపోయినాయి అంటే మీకు బాగు చేసుకోవడం చేత కాలేదనుకోండి, ఎలక్ట్రీషియన్ పిలిస్తే 150 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఇక్కడ 15 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పట్టడం వల్ల కస్టమర్కి 150 రూపాయలు భారం పడుతుందండి. మేము అట్లాంటి పనులు చేయం కాబట్టి మాది 300 రూపాయలు 200 రూపాయలు ఎక్కువగా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ అనేది నాకు తెలిసి ప్రతి కుటుంబానికి అవసరమైందండి. ఎవరైతే కనుక బ్యాచిలర్స్ ఉంటారో, ఎవరైతే సింగిలర్స్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో, ఫ్యామిలీస్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, వేడి నీళ్ళు అనేది ప్రతిరోజు అవసరమైనటువంటి విషయం అండి. దానికోసం మనం ISI స్టాండర్డ్స్ తోటి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నమ్మకమైన కంపెనీ అండి. 7 సంవత్సరాలుగా లక్షలాది కస్టమర్లకి మనం సేల్ చేశాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఎవరైనా ఆర్డర్ చేయదలుచుకున్నట్టయితే స్క్రీన్ మీద మీకు నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే కనుక ఇమీడియట్గా మీకు కొరియర్ ద్వారా, COD ద్వారా మనం పంపటం జరుగుతుంది. ఎవరైనా డీలర్షిప్ కోసం ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక డీలర్షిప్ కోసం సపరేట్గా నంబర్ ఇవ్వడం జరిగిందండి. ఆ నంబర్కి హాయ్ చెప్పండి, మేము ఖాళీ టైంలో చూసి స్పందిస్తాము. మ్యాక్సిమం నేను డీలర్షిప్ కోరుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఫోన్లో డిస్కషన్ చేసుకోవటం వల్ల ఉపయోగం లేదండి. దానివల్ల మీకు వివరాలు తెలియవు. ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫ్యాక్టరీని విజిట్ చేయటము, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటము, పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవటము, వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు,
ఏ విధంగా స్ట్రాటజీ తోటి సక్సెస్ అవుతున్నారు ఏంటనేది పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు వ్యాపారం చేయడానికి నిర్ణయం తీసుకోండి. మీరు వ్యాపారం చేయదలుచుకొని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఆఫీస్ విజిట్ చేయండి. మీకు కింద లింకులో మీకు అడ్రస్ కూడా ఇవ్వటం జరుగుతుంది, లొకేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అవి చూసుకొని వచ్చారంటే సరిపోతుంది.